ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి వెంబడించే వారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాముని వెంబడించిన లోతును కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా. అబ్రహామును వెంబడించిన లోతును కూడా దేవుడు దీవించాడు. లోతుని దేవుడు పర్టికులర్గా పిలవలేదు, కానీ లోతు నువ్వు రా, ఆ దేశాన్ని విడిచిరా, ఆ ప్రాంతాన్ని విడిచిరా, నీ బంధువుల్ని విడిచిరా, ఇదిగో నేను నిన్ను దీవిస్తా అని దేవుడు లోతుకు చెప్పలేదు. కానీ అబ్రహాముకు చెప్పబడిన మాటను తన బాబాయ్ అయ్యే వరుసలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడు, కానీ లోతునైతే దేవుని పిలవలే. కానీ లోతు ఆలోచించిన విధానం ఏంటంటే, ఇదిగో మా బాబాయ్ నడిచే త్రోవలో నేను నడిస్తే బాగుంటుంది, ఇదిగో దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, దేవుడు చూపించు దేశానికి వెళ్తూ ఉన్నాడు, నేను కూడా అతన్ని అనుసరిస్తే బాగుంటుంది, అతనిలాగా నేను బ్రతుకుతే బాగుంటుంది, అతనిలాగా నేను ముందు కొనసాగితే బాగుంటుంది అన్నట్లుగా లోతు అబ్రహాముతో ప్రయాణం చేయడం ప్రారంభించాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తూ ఉండగా అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంతేగాక లోతు అబ్రహామును వెంబడించడం ద్వారా, లోతు అబ్రహాముని వెంబడిస్తూ అబ్రహాము నడిచిన త్రోవలో నడవడం ద్వారా దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. లోతును కూడా ఆశీర్వదించాడు. అయితే ఒక మారు అబ్రహామేమో స్థిరముగా నిలబడ్డాడు భక్తి జీవితంలో, కానీ లోతు అయితే తన భక్తి జీవితంలో పూర్తిగా పడిపోయి పతనమైన పరిస్థితికి వచ్చాడు. అబ్రహాము కుటుంబమేమో ఆశీర్వదించడం ప్రారంభమైంది, ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. కానీ లోతు కుటుంబం మాత్రం పూర్తిగా నాశనమయ్యే పరిస్థితికి దిగజారిపోయింది. ఆఖరికి మనం గమనించగలిగితే అబ్రహాము కుటుంబంలో ఒక గొప్ప వారసుడు బయటకు వచ్చాడు, ఇస్సాకు. అతని జనాంగము గొప్పగా హెచ్చించబడతా ఉంది. అంతేగాక విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. కానీ లోతు జీవితాన్ని, లోతు కుటుంబాన్ని చూస్తే తన భార్య ఉపస్తంభంగా మార్చబడ్డది, కూతుర్లు వ్యభిచారులుగా మారిపోయారు. అంతేగాక ఎంత భయంకరమైన పరిస్థితి అంటే కనీసం ఒక్క ఆస్తి లేని పరిస్థితికి దిగజారిపోయారు. ఎందుకయ్యా? వచ్చినప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, దేవుడు దీవించినప్పుడు ఇద్దరు మంచిగా ఉన్నారు కదా, మధ్యలో లోతు జీవితానికి ఏమైంది? మధ్యలో లోతు జీవితం ఎందుకు అలా మారిపోయింది? అసలు అలా మారిపోవడానికి గల కారణాలు ఏంటి? లోతు ఏ విషయంలో పడిపోయాడు? లోతు ఏ విషయంలో తనకున్న సర్వమును సమస్తమును కోల్పోయాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఒకమారు మనం ఆలోచన చేసి అర్థం చేసుకోగలిగితే ఇంకా తేటగా మనకు తెలుస్తూ ఉంటుంది. చూద్దాం ఒక్కొక్క మాటని. లోతు తన జీవితం పతనం కావడానికి గల కారణాలు ఏంటో ఒక్కొక్కటిగా ఒక 4 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయం తీద్దామా? ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టింది. ఆ కాలమందు కానానీయులు, ఫెర్సీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహామును దేవుడు దీవించాడు, లోతును దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే పై వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 5వ వచనం చూద్దామా? 5వ వచనం చూద్దామా? 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును, అక్కడ క్లియర్గా రాశాడు. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను గొడ్లను గుడారంలో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. హల్లెలూయా. ఇద్దరు ఎంతగా దీవించబడ్డారయ్యా అంటే, అబ్రహాంతో వచ్చిన లోతు దీవించబడ్డాడు, అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము గొర్రెల కాపర్లకి అలాగే లోతు గొర్రెల కాపర్లకి ఏమైందయ్యా అంటే గొడవ ప్రారంభమైంది. ఎక్కడ వాళ్ళని వీళ్ళు గొర్రెలు కాసుకోవడానికి పెట్టుకున్నారంటే ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్న పని వాళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఆ 2 వర్గాలు ఏంటి? 2 జాతుల వారు ఎవరెవరయ్యా అంటే అక్కడ రాసి ఉన్న మాట మనం చూసాం. కానానీయులు అలాగే ఫెర్సీలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఒకరంటే ఒకరు పడని పరిస్థితి. ఇప్పుడు ఒక మాట, వాళ్ళకి ఒకరంటే ఒకరు పడనప్పుడు ఇక్కడ లోతు ఏమని మాట్లాడాలి?
ఏమని మాట్లాడాలి? అయ్యా వారికి పడదు, మనం మాత్రం ఎప్పుడు ఇది కాకూడదు బాబాయ్ గారు అని చెప్పి మాట్లాడితే బాగుండు. కానీ అలా మాట్లాడకుండా ఏం చేశాడు చూడండి, అక్కడ రాస్తా ఉన్నమాట. అయితే చూడండి అక్కడ చెప్తున్నమాట, చదువుదాము, కిందకు చదువుదామా. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లను, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఆ కలహమందు కానానీయులను ఫెర్జీలను ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళుదని లోతుతో చెప్పగా, అబ్రహాము లోతుతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, అయ్యా లోతు, ఇప్పటిదాకా నన్ను వెంబడించో బాగానే ఉంది, ఇదిగో మీ కాపుర్లకు మా కాపుర్లకు ఏమవుతా ఉందంటే ఊకే కలహాలు పెట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇదిగో నాకు వేరుగా నువ్వు వెళ్ళు, నాకు వేరుగా నువ్వు వెళ్ళు. ఇదిగో నేను కుడివైపుకు వెళ్తే నువ్వు ఎడం వైపుకు వెళ్ళు, లేదా నువ్వు ఎడం వైపుకి వెళ్తే నేను కుడివైపుకు వెళ్తా. మొదటి ఛాయిస్ నీకే ఇస్తున్నా, నీ ఇష్టం అనగానే అప్పుడు లోతు ఏమనాలి? ఒకవేళ లోతు స్థానంలో మీరుంటే ఏమంటారు? లోతు స్థానంలో మీరుంటే ఏమంటారు? అయ్యా నిన్ను వెంబడించాకే నాకు ఆశీర్వాదం వచ్చింది, నీతో పాటు ఉన్నప్పుడే నాకు ఆశీర్వాదం కలిగింది. ఇదిగో ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే నీతో పాటు ఉండడం వల్లనే కదా. ఇప్పుడు నన్ను దూరంగా విడిచిపెట్టి పొమ్మంటావు ఎందుకు? నీకు నాకు మధ్య కాదు కదా ఈ వైరం, నీకు నాకు మధ్య కాదుగా ఈ గొడవ, ఈ కలహం నీకు నాకు మధ్య కాదుగా అయ్యా, మన కాపర్లకు మధ్య వారిని మనం సర్ది చెప్తే సరిపోతుందేమో అని అనక ఏమంటున్నాడంటే సిద్ధపడ్డాడు, వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు లోతు పతనం ప్రారంభం అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అబ్రహామును విడిచి వేరుగా వెళ్ళడమే. ఏం చూశాడయ్యా చూడండి, 10వ వచనంలో మనం చూస్తాం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు ఆ సోయారునకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు వలెను నీరు పారు దేశమునై ఉన్నది. పచ్చగా కనిపించింది ఆ ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతం. దేవుడు శపించక మునుపు, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయక మునుపు అది ఎలా ఉందంటే నీరు పారేదానిలాగా ఉంది. అక్కడ సమృద్ధి కనిపించింది, పచ్చదనం కనిపించింది. ఒక మాట అడుగుతాను, అబ్రహాంతో ఉన్నప్పుడు పచ్చదనం చూసుకుంటూ వచ్చారా? అబ్రహాముతో ఉన్నప్పుడు ఎడారిలో బ్రతికారు, తినకపోయినా బ్రతికారు. దేవుడు అందుకు ఆశీర్వదించాడు, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఆధారపడుతున్నాడయ్యా ఏ లోతు అంటే పచ్చదనం మీద, ఎక్కడ బాగుందో అక్కడ, ఎక్కడ మంచిగా ఉందో అక్కడ, దాని మీద ఆధారపడడానికి డిపెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఒక మారు మీరు ఆలోచించండి, అబ్రహాముకు వేరుగా వెళ్ళటం, అబ్రహాముతో కలహం కలిగి ఉండటం, అబ్రహాముతో దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడటం ద్వారా అక్కడ లోతు జీవితం నాశనము కావడానికి ప్రారంభమైంది. మొట్టమొదటి మెట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున ఒక మారు మనం అర్థం చేసుకోవాలా, లోతులాగా మనము కూడా యెహోవాకు సంబంధమైన వాటి వైపు ఆశిస్తూ భక్తి పరులను మనం కోల్పోకూడదు, భక్తి జీవితంలో వారిని మనం విడిచిపెట్టకూడదు. నీ కుటుంబంలో ఉన్న భక్తి జీవితంలో కలిగిన వారు కావచ్చు, నీ బంధువులలో భక్తి జీవితం కలిగిన వారు కావచ్చు, నీ స్నేహితులలో భక్తి జీవితం కలిగిన వారు కావచ్చు, ఇదిగో నీ సంఘంలో భక్తి జీవితంలో కలిగిన వారు కావచ్చు. ఎవరిని వారి నుండి దూరము గాక, నీకు వారి సమీపస్తులుగా నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకవేళ వారికి వేరుగా నువ్వు వెళ్ళినా, ఒకవేళ వారిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళినా, ఒకవేళ వాళ్ళతో నువ్వు కలహం పెట్టుకున్నా, వాళ్ళతో గొడవలు పెట్టుకున్నా, నీవు ఆశీర్వదించబడలేవు. ఖండితంగా నువ్వు ఆశీర్వదించబడలేవు. అందుకే నువ్వు బహు జాగ్రత్తగా ఉండడానికి ఇష్టపడాలి, బహు జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలా. ఇదిగో భక్తి పరులను విడిచి వెళ్ళడానికి ఇష్టపడకూడదు. నీ సొంత నిర్ణయానికి నువ్వు రాకూడదు. వచ్చావా నీ జీవితం అనేది నాశనం అవ్వడానికి మొట్టమొదటి మెట్టు. అప్పుడు ఏమనిపించదు. లోతుకి ఏమన్నా అనిపించిందా? ఇక్కడ దాకా కాపర్లు గొడవలు అవుతున్నాయి, ఇదంతా ఎందుకు అబ్రహాము నా గొడవలు ఎందుకు? వేరైపోతే అయిపోయా. ఏమన్నా తప్పుగా అనిపిస్తుందా? పైనుండి ఒక పక్క నుండి చూస్తే అనిపించదు. ఎందుకంటే ఇది కరెక్టేగా అనిపిస్తుంది. అదే దూరం అయితే గొడవలు ఉండవుగా అనిపిస్తుంది. ఇంకొక మాట, ఇక్కడ మేత కరువుగానే ఉంది, అక్కడికి వెళ్తే మేత బాగా దొరికింది కదా, తప్పేం అనిపించదు ఆ క్షణాన.
కానీ ఒక మాట ఆ క్షణాన్ని అనిపించదు, కానీ అదే ప్రారంభముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అదే ప్రారంభముగా మార్చబడి జీవితం పతనమయ్యేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీ భక్తి జీవితంలో ఉన్న వారితో నీవు విరోధము కలిగి జీవిస్తే, వారికి వేరుగా నువ్వు ప్రయాణించాలి అనుకుంటే, వారికి వ్యతిరేకంగా నువ్వు జీవించాలి అనుకుంటే 100%, 100% నీ జీవితం పతనము కాబోతుందని గుర్తెరుకో. ఒకవేళ నీవు ఇప్పుడిప్పుడే భక్తి జీవితంలో కలిగిన వారిని విడిచిపెడతాం ప్రారంభిస్తున్నావేమో, నీ మందిరంలో ఉన్న వారితో సహవాసం చేయడం మానేస్తూ ఉన్నావేమో, కానీ ఈరోజు నువ్వు అర్థం చేసుకో, ఎవరికి వేరుగా నువ్వు వెళ్ళినా నువ్వు ఏమీ సాధించలేవు. ఇక్కడ అబ్రహాము లోతుల మధ్య ఆస్తి విషయంలో ఏమొచ్చినాయి? కలహాలు వచ్చాయి. ఆస్తి విషయంలో కలహాలు వచ్చాయి. ఎవరి ఆస్తి వారిగానే ఉంది, కాకపోతే ఆస్తిని కంట్రోల్ చేసే విషయంలో అవసరమైతే ఈ పనులు కాకపోతే ఇంకొక పనులను పెట్టుకోవచ్చండి, అవునే కదా? వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. లోతుకి ఇంకొక అబ్రహాం వస్తాడా? లేదా అబ్రహాంకి ఇంకొక లోతు వస్తాడా? రాడు కదా. ఇక్కడ అబ్రహాము విషయంలో మనం ఇంకా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ముందుగా అబ్రహాముతో మాట్లాడి మాట చెప్తాడు, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నానని. అప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన లోతు మీద ఉన్న ప్రేమను కనపరుస్తుంది. ఎందుకంటే, అయ్యా అక్కడ కొద్దిమంది నీతిమంతులు ఉంటే వారిని కాపాడవా, అక్కడ ఒక 50 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా. ఆఖరికి దేవుడికి అర్థమైంది ఏంటంటే, అబ్రహాం మనసు తెలుసు కాబట్టి లోతుని కాపాడటానికి డిసైడ్ అయ్యాడు. హల్లెలూయా. కానీ ఒక మారు మనం ఆలోచించాలా, ఇక్కడ గొడవంతా, ఇక్కడ మొత్తం మనస్పర్ధలంతా లోతు విషయంలోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ప్రేమ లేనితనంగా కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒక మారు అర్థం చేసుకుందాం. నెంబర్ 1, కలహాలు కలిగి ఉండకండి. భక్తి పరులతో మీరు ఎప్పుడు కలహాలు కలిగి ఉండండి. మందిరంలో అందరూ సమాధానంతో ఉంటున్నారా? ఒకరినొకరు మందలించుకుంటున్నారా? ఇదిగో బయట కానీ లోపల కానీ ఎక్కడైనా కానీ నీ బంధువులతో అందరితో స్నేహంగానే ఉంటున్నావా? కలహాలు కలిగి ఉంటున్నావా? అయితే మొట్టమొదటి పతనం అదే. మీకు మొట్టమొదటి పతనం అదే. వాళ్ళు మాట్లాడరయ్యా, నేను ఎందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడితే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళే ఏమవుతారు? నాతో చాలామంది కొంతమంది మాట్లాడరు, కొంతమందికి నేను మేలు చేసి ఉంటా ఊరిలో. వాళ్ళు ఏం చేస్తారంటే అది కీడుగా మార్చబడుతుంది. ఖచ్చితంగా అది కీడుగా మార్చబడుతుంది. వాళ్ళు కనీసం నన్ను చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ నాతో మాట్లాడరు. నేనేం చేస్తున్నా తెలుసా? ముఖం మీద చిరునవ్వు నవ్వి వాళ్ళ మందలిస్తా, ఖచ్చితంగా మందలిస్తా. ఎందుకు మందలించాలి? అది ఆయనకు శాపం, ఇది నాకు మేలు. హల్లెలూయా. మందలించకపోవడం ఆయనకు శాపం, మందలిస్తే నాకు మేలు. వాళ్ళు ఏమైనా అనుకోని, ఎలాగైనా ఉండని. ఒకవేళ కోపం వస్తే గద్దించైనా చెప్తా, ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ ప్రేమతో మందలించైనా మాట్లాడతాను. నాకు విరోధం ఎవరు నాకు లేరండి. ఈ ఊర్లోనే కాదు, ఎక్కడ ఏ ప్రాంతంలో నాకు ఎవరు ఉండొద్దు అని నేను కోరుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే సఖ్యత కలిగినంత మటుకు అందరితో సమాధానంగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. నీకు ఓపిక కలిగినంత వరకు అందరితో సమాధానంగా ఉండడానికి ఇష్టపడు. ఎందుకయ్యా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కలహాలు కలిగి ఉంటే, గొడవలు కలిగి ఉంటే, ఇదిగో లోతులాగా కలహాలు కలిగి ఉంటే ఇదిగో పతనానికి కారణమవుతుంది. అందుకే ఆ రీతిగా మనం ఉండడానికి వీలు లేదు. నెంబర్ 1, కలహాలు కలిగి ఉండడానికి వీలు లేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అబ్రహాముతో కలహం కలిగి బయటికి వెళ్ళిపోయాడు. అందుకే తన జీవితం పతనం అవడానికి మొట్టమొదటి కారణమైంది. రెండో విషయాన్ని మనం చూద్దామా? 11వ వచనం చూద్దాం. 11వ వచనం. కాబట్టి 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. ఒకరికొకరు ఏమైపోయారు? కలహం వల్ల ఏం చేశారు? రెండోదిగా ఒకరికొకరు వేరైపోయారు. అబ్రహాము లోతు కలిసి ఉన్నవారు కాస్త ఇప్పుడు ఏమైపోయారు? వేరైపోయారు. మొట్టమొదటి కలహం వచ్చింది. రెండోదిగా కలహాన్ని బట్టి ఏమయ్యారంటే వేరైపోయారు. ఒకరికి ఒకరు వేరయ్యారు. అప్పటిదాకా కలిసి ఉన్నారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆదరించాడు అబ్రహాం. దగ్గర పెట్టుకున్నాడు. ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డాడు. వస్త్రాలు కొనిచ్చి ఉండొచ్చు, ఆహారం పెట్టాడు. అంతేకాకుండా ఏ అనారోగ్యమైనా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిగతుల్లోనైనా ఆదరిస్తూ మేలు చేస్తూ వస్తే
ఈరోజు ఆశీర్వదించబడిన తర్వాత, అదే అంటారుగా రెక్కలు వచ్చిన తర్వాత అంటారు కదా, కొంచెం కండ ముదిరిన తర్వాత, ఎముకలు బలపడ్డ తర్వాత, నాకంతటా నేను బతకగలనులే అనే ఆలోచన వచ్చిన తర్వాత వేరైపోయి వెళ్ళిపోయాడు కదా. అక్కడ రాస్తాం అన్నమాట. అందుకే అంటున్నాడు కదా, వేరైపోయి ఏం చేశాడట, అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. వెళ్ళిపోయాడు పూర్తిగా. గుడారాలు ఇప్పుడు ఒక గుడారం కాస్తే ఇప్పుడు ఎన్ని మారిపోయినాయి? అప్పటిదాకా కలిసి ఉన్నారు, ఇప్పుడు నుండి వేరైపోయి ఆయన ఒక ప్రదేశంలో ఈయన ఒక ప్రదేశంలో ఉన్నారు. నెంబర్ 1, కలహాలు రావడం ద్వారా పతనమయ్యాడు. నెంబర్ 2, మనం చూడగలిగితే అబ్రహాముకు వేరుగా పూర్తిగా వెళ్ళిపోయాడు. అబ్రహాముతో సంబంధం లేనట్టుగా వెళ్ళిపోయాడు. అందువలన తన జీవితం పతనమైంది. మరొక మాట మనం చూద్దాం మరొక మాట. ఆ కింద వచనమే చదువుదాం. 19:1 చూద్దామా? 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చొని ఉండాను. ఎక్కడ కూర్చొని ఉన్నాడట? గవని వద్ద కూర్చోవడం అంటే ఒక్కడు కూర్చుంటాడా? గౌనుల వద్ద ఎంతమంది కూర్చుంటారు? మోరీల దగ్గర గౌనుల వద్ద 4 కూర్చున్నారు. రచ్చబండ దగ్గర ఎంతమంది కూర్చుంటారు? ఒకళ్ళ కూర్చొని వ్యవహారాలు పెట్టుకుంటూ కదా, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ. లోతు ఏం చేస్తున్నాడంటే వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు వేస్తున్నాడు. అది కూడా తప్ప అండి అని మీరు అడగవచ్చు. అందుకే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడ రాసేటువంటి పై మనం ఇందా చదివిన వచనం దగ్గర మనకు కనిపిస్తుంది. 13లో మనం చూడగలిగితే అక్కడే రాసింది. 13వ వచనం చదివితే 13:13 చదివితే అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళో రాయబడి ఉంది. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. ఇప్పుడు ఎవరితో వ్యవహారం పెడుతున్నాడు? ఎవరితో ఎక్కువగా? దుష్టులతో, దేవునికి వ్యతిరేకంగా పూర్తిగా పాపులుగా ఉన్న వాళ్ళతో గౌన్ల వద్ద కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, మంచి సహవాసం చేస్తున్నాడు, పెద్ద క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. మీరు కూడా అంతేనా? తాగుబోతులతో, తిరుగుబోతులతో కదా, వ్యభిచారం చేసే వాళ్ళతో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒకవేళ సహవాసం చేస్తూ ఉన్నామేమో. 100% అలాంటి సహవాసం ద్వారా ఖచ్చితంగా మనం పతనమైపోతాం. అందుకే మొదటి కీర్తన 1:1 రాయబడిన మాట ఏంటంటే అక్కడ రాసినాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. ఇక్కడ 2 చేశాడు. లోతు ఏం చేశాడు? 2 చేశాడు లేదా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, రెండోది పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున. 3వది కూడా చేశాడు. అపహాసకులు కూర్చుండే చోటున. 4 రోడ్డు మీద ఎందుకు కూర్చుంటారు? ఆడు గురించి ఈడు గురించి మాట్లాడుకోవడానికేగా, ఆడు గురించి ఈడు గురించి హేళన చేయడానికే కదా. పోయేటోళ్ళని వచ్చేటోళ్ళు మెడ మాత్రం నొప్పే పట్టదు వాళ్ళకి కదా. అటు చూసి ఇటు చూసి ఇటు చూసి ఎప్పుడు గట్టిగా ఎడతాడు మెడలో దేవుడు. హల్లెలూయా. అస్సలు లేవనీకన్నా. అర్థమవుతుందా మీకు? అంటే దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చేసే వాళ్ళు ఆ సొదొమ ప్రాంతంలో ఉన్నవారు. ఇదిగో వారు ఎలాంటి వారంటే భయంకరమైన పాపంలో ఉన్నవారు, ఆ సొదొమ పట్టణంలో ఉన్నవారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అపహాస్యం చేసేవాళ్ళు, దేవునికి విరోధముగా జీవించేవాళ్ళు. వాళ్ళతో కలిసి లోతు కూర్చొని మంచిగా వ్యవహారాలు చెప్తున్నాడు, మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. అది ఖచ్చితంగా పతనానికి కారణమే. చెడు సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని చెడుపుతుందట. అవునా? చెడు సహవాసం మనల్ని ఏం చేస్తుంది? చెడుపుతుంది. అందుకే మనం చెడు సహవాసాలు చేయకూడదు. ఇక్కడ 3వదిగా మనం గమనిస్తే అక్కడ రాస్తున్న మాట మనం అర్థం చేసుకోగలిగితే, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ జరుగుతున్నది ఏందయ్యా అంటే, ఇదిగో అక్కడ చెడ్డవారితో అంటే సొదొమ వారితో సహవాసం చేయడం ప్రారంభించాడు. వారితో సహవాసాలు చేస్తూ ఆయన జీవితాన్ని ఆయన పతనం చేసుకోవడం ప్రారంభించాడు. అప్పటిదాకా భక్తిపరులతో ప్రార్థనలో, అప్పటిదాకా ప్రార్థన కూటాల్లో, అప్పటిదాకా మోకాళ్ళు వేసే విషయంలో, అప్పటిదాకా అబ్రహాముతో శారాతో కలిసి భక్తి జీవితం కొనసాగించే విషయంలో, బలులు అర్పించే విషయంలో, ఇదిగో దేవునికి యాగం చేసే విషయంలో, ప్రతి దానిలో కూడా
దేవుని దగ్గర, అబ్రహాము దగ్గర, శారా దగ్గర, భక్తి పరుల కుటుంబంలో నుండి కాస్త వెళ్ళి ఎక్కడికి పడిపోయాడు? పోయి పాపుల మధ్య, దుష్టుల మధ్య, అపహాస్యం చేసే వారి మధ్య పడిపోయాడు. అందుకే ఆయన జీవితం పతనమైంది. నీ సహవాసం కూడా ఒకవేళ మందిరంలో ఉండకుండా, నీ సహవాసం కూడా భక్తి పరులతో ఉండకుండా, నీ సహవాసం కూడా ఒకవేళ నీతిమంతులతో ఉండకుండా దుష్టులతో సహవాసం చేస్తున్నావా? దుస్తుల సాంగత్యం తప్పక చెడుపుతుంది అనే విషయం బైబిల్ చెప్తుంది కదా. ఈరోజు ఒక మారు మనం అర్థం చేసుకుందాం, ఒక మారు మనం ఆలోచించగలిగితే, ఇదిగో దుస్తుల సహవాసంలో కానీ, పాపుల మార్గంలో కానీ, అపహాసకులు కూర్చున్న చోట్లో కానీ నువ్వు కూర్చున్నట్లయితే, నువ్వు అక్కడ ఉండినట్లయితే తప్పక నీ జీవితం పతనానికి కారణమవుతుంది. నీ జీవితం పతనానికి కారణమవుతుంది. ఈరోజు ఒక మారు అర్థం చేసుకుందాం. మన జీవితం పతనం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? మాట్లాడతారు, ఏం చేయాలా? ఈ 3 విషయాలు మనము ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. దుష్టులకు దూరంగా ఉండాలా, పాపాత్మలకు దూరంగా ఉండాలా, అపహాస్యం చేసే వాళ్ళకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అసహించుకునే వారిని అస్సలు వారికి దూరంగా ఉండడానికి ఇష్టపడాలి. అందువలన మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ. అర్థమవుతుందా? 3వదిగా మనం చూసాం. ఆఖరికి ఇంకో మాట మనం చూద్దామా? 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. 19:3. అయినను ఆ 19:33 చూద్దామా ఒకసారి. ఆ రాత్రి ఏం జరిగిందయ్యా అంటే, ఈ వచనానికి ముందు సంగతులు చెప్తా ఉన్నాను. ఆ దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి లోతు కుటుంబాన్ని వెళ్ళిపోమని చెప్పారు. ఎందుకంటే ఇది పతనం కాబోతా ఉంది అని వారికి చెప్పగానే వారు ఏం చేశారంటే, వాళ్ళ అల్లుళ్ళు మాట వినలేదు. అయితే అక్కడ వాళ్ళ కూతుర్లు అలాగే తన భార్యని వెంట పెట్టుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తన భార్య ఎలాంటి పరిస్థితిలో ఉందయ్యా అంటే, ఇదిగో వామ్మో నా ఆస్తి అంతా పోతుంది, నా పరిస్థితి అంతా పోతుంది అన్నట్లుగా ఆమె ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయ్యేటప్పుడు ఆమె వెనుక తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్తే, తిరగకుండా వెళ్ళవలసిన వీరు కాస్త ఆమె తిరిగి చూడటం, అక్కడికక్కడే ఉప్పు స్తంభంగా మారిపోవటం మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూడగలిగితే అక్కడ నుండి ప్రయాణమై వెళ్ళిపోయి తన తండ్రి అలాగే తన కూతుర్లు ఒక ప్రాంతంలో, ఒక పల్లెటూరులో ఉంటున్న సమయంలో జరుగుతున్న సందర్భం ఇది. అక్కడ ఏ మనుషుడు లేడు, అక్కడ ఏ మానవ జాతి లేరు. ఆ ప్రాంతంలో ఉంటూ ఉండగా అక్కడ జరుగుతున్న ప్రాంతం గురించి మనం 30వ వచనం దగ్గర కింద చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. 30వ వచనం దగ్గర లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కూతుర్లతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివాసం ఉన్నాడు. ఒక పర్వతం దగ్గర నివాసం ఉన్నాడు. అక్కడ మనుషులు ఎవరు లేరు, అక్కడ నివాసమై ఉన్నాడు. అతడును అతని 2 కూతుర్లను ఒక గుహలో నివసించిరి. ఒక గుహలో నివసిస్తూ ఉన్నారు. ఇక అక్కడే బతకడం ప్రారంభించారు. ఆ పర్వత ప్రాంతంలో ఒక గుహలో బతకడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంది? అట్లుండగా అక్క తన చెల్లెలతో, తన తండ్రి ముసలివాడును సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు, మన తండ్రికి ద్రాక్షరసము తాగించి అతనితో శయించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి, లోతు పరిస్థితిని మీరు ఆలోచించండి. లోతు పరిస్థితిని అతని తండ్రితో శయనించను. కానీ అక్కడ రాస్తాం అనమాట, కానీ ఆమె ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు శయనించిందో, ఎప్పుడు లేచి వెళ్ళిపోయిందో కూడా అతనికి తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? ఎంత మత్తులో ఉన్నాడో చూడండి, ఎంత తాగుడుకు బానిసయ్యాడో చూడండి. అర్థమవుతుందా మీకు? ఏం చదివారో మీకు ఏం అర్థమైందా? చాలామంది ఈ వచనాన్ని చూపిస్తూ ఉంటారు, బైబిల్లో తండ్రితో కూతుర్లు పాపం చేశారు. ఎస్, అది బైబిలే చెప్తుంది. హల్లెలూయా. నువ్వు చెప్పేదేంటి? నువ్వు అనేదేంటి? బైబిల్ చెప్తుంది. తప్పుని తప్పులాగానే రాయించి పెట్టాడు అక్కడ దేవుడు. అర్థమవుతుందా? లోతుతో తన కూతుర్లు పాపము చేసిన సంగతి ఎంత చక్కగా క్లియర్గా రాయబడి ఉంది. దాయలే దేవుడు ఏ పాపాన్ని దాయలే, దాచిపెట్టి రాయించలే. ప్రతిదీ బట్ట బయలేటట్టుగా రాయించి పెట్టాడు ఆయన.
అయితే అక్కడ సకల లోక మర్యాద చొప్పున ఏ పురుషుడు మాతో వెలుడుకు లేడు గనక, మన తండ్రి ముసలోడై చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది కనుక, ఇదిగో మాకు పిల్లలు కలగడానికి, మేము తల్లులం అవ్వడానికి అని వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకొని, వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం చేసుకొని, తండ్రి అయితే ఒప్పుకోడు, తండ్రి నీతిమంతుడు కనుక ఒప్పుకోడు కనుక, మనం అతనికి మద్యం మత్తులో అన్ని పెట్టి, ఎందుకంటే తాగే అలవాటు ఉందిగా, అంతే కదా దాని అర్థం. అలవాటు లేని ఎడతావుద్దాడు, బలవంతం చేయరుగా, అర్థమవుతుందా? తాగే అలవాటు ఉండటం ద్వారా ఏం జరిగింది అంటే ఇంకా తాగించి, ఇగో ఒకరోజు అక్క వెళ్ళిపోయింది, వెళ్ళి తనతో శయనించిందట, తనతో పండుకుందట. ఆ తర్వాత ఆమె ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళాడో ఏమీ తెలియదు ఈ లోతుకి. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళా వాళ్ళ చెల్ల వెళ్ళడం జరుగుతుంది, వారు గర్భము దాల్చడం జరుగుతుంది. వారిని దేవుడు శపించాడు, వారి సంతానాలను దేవుడు శపించాడు. వారి గురించి మరలా బైబిల్లో ఎక్కడ ప్రస్తావన కనిపించదు. ఎందుకయ్యా అంటే వారు చేసిన తప్పిదాన్ని బట్టి, వారు చేసిన తప్పిదాన్ని బట్టి. కానీ ఇక్కడ లోతు చేసిన పెద్ద పొరపాటు ఏంటయ్యా అంటే తాగటం, మత్తుడై ఉండటం. అవునా కదా? ఒకవేళ లోతు మత్తుడై ఉండకపోతే ఆ పరిస్థితి వచ్చేదా? తన కూతుర్లు శపించబడే వల్ల, ఇగో తన కూతురు యొక్క వారసత్వం వాళ్ళందరూ శపించబడే వల్ల కాదే. ఎందుకయ్యా శపించబడ్డారు అంటే తండ్రి తాగుడుకు బానిస అవడం వల్ల. ఒక్కోసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు తాగుడుకు బానిస అవ్వడం ద్వారా మీ కుటుంబాలు ఎంత నాశనం అవుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజులో మగ ఆడ అని తేడా లేకుండా చాలామంది తాగేస్తూ ఉన్నారు. తెల్లది మొదలుకొని ఎర్రది మొదలుకొని అన్నీ తాగడం ప్రారంభిస్తున్నారు. కల్లే కదండి, కదా ఏమంటారు, కల్లే కదండి, అది చెట్టు నుండి వస్తుంది, దేవుడిచ్చిందండి. అబ్బో అవునా, దేవుడిచ్చిందండి. ఎవరిచ్చారట వీళ్ళకి? ఎవరిచ్చారట? దేవుడిచ్చాడా? పండుగనే ఇచ్చాడుగా దేవుడు, కాయగానే ఇచ్చాడుగా, అది తినపోయాను. మరి వైన్ కూడా దేంతో తయారు చేస్తారు? ద్రాక్షాలతోనేగా. మరి తాగకపోయారు, అది కూడా దేవుడిచ్చిందేగా. సారాయి కూడా వేదొక బెల్లం నుండే చేస్తారు కదా, మరి తాగపోయినావు దాన్ని కూడా. అది కాదు, ఓన్లీ కళ్ళు ఒకటి దేవుడిచ్చింది. ఇవన్నీ అంతేనా? భూమి మీద ఉన్న పదార్థాలతో కదా వాళ్ళు అవన్నీ చేసింది. మరి వాటన్నిటికి లెక్క రాలేదా నీకు? అంటే నీకు ఇది ఇష్టం కనుక, ఇది చిన్నది కనుక దీనికి వంక, అంతేనా? కానీ దేవుడు వాక్యం చెప్తున్నాడు. దేవుడు ఎలా ఇచ్చాడో అలా తిను. లేకపోతే ఈరోజు వండుకున్న ఆహారాన్ని 10 రోజుల తర్వాత తింటావా? తినేవాళ్ళు ఉన్నారా? వైన్ ఎలా తయారు చేస్తారో తెలుసా నీకు? బీర్ ఎలా తయారు చేస్తారో తెలుసా నీకు? మురగ పెడతారు డ్రమ్ములలో వేసి, తెలుసా? ఎంత మురగబడితే అంత స్ట్రాంగ్ వైన్ తయారవుతుంది. ఎంత మురగబడితే, ఎంత బ్యాక్టీరియా అందులో ఉంటే, ఎంత ఫంగస్ వస్తే అంత అంత స్ట్రాంగ్గా అది ఘాటుగా తయారవుతుంది. అర్థమవుతుందా మీకు? అది నిలవ ఉంటుంది. అప్పుడు అది మత్తుకు కారణమవుతుంది. అప్పుడు నువ్వు అనుకుంటున్నావు కొంచెమేగా, ఇదేగా, అదేగా. లోతు పరిస్థితి కూడా అంతేంది కదా. మరి ఆయన కొంచెం తీసుకునేవాడేమో రోజు, కానీ ఏమైంది ఆఖరికి తన కూతుర్లు నాశనమయ్యే స్థితికి కారణమైపోయాడు లోతువే. అది మత్తుడై లేకపోతే ఇంకెలా ఉండు, ఒక మారు అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు తాగేవాడిగా ఉన్నావేమో, యజమానిగా. ఒకవేళ ఈరోజు నువ్వు లైట్ అని కూడా తీసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, రేపటి వెలుగనేది నీలో ఉండదు. ఈరోజు కొంచెమే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావేమో. కొంతమంది తాగడానికి కొన్ని కారణాలు దొరకాలి, కారణాలు ఎత్తుకుంటారు కొంతమంది కదా. ఒకడంటే ఇలాగే, ఒకడంట పండగ క్రైస్తవుడు ఇలాగే అంటున్నాడు. ఒకడు, ఏందిరా ఈరోజు తాగొచ్చావంటే, మమ్మే ఏసై పుట్టాడుగా అందుకే తాగాను, ఈరోజు సంతోషంతో తాగాను అన్నాడట. అరే తాగేవరా నాయన, ఇంకొకసారి తాగకరా ప్లీజ్ రా. అరే నువ్వు చెడిపోవడం నేను చూడలేనురా అంటే, ఆ తర్వాత మమ్మే వచ్చే పండగకి నేను అసలు తాగ గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. మరలా ఫుల్గా తాగి తూక్కుంటూ వస్తున్నాడు. ఏంట్రా తాగావు మళ్ళా? తాగనని ఒక రండి. మమ్మీ ఈరోజు ఏంటి మమ్మీ? గుడ్ ఫ్రైడే, ఈరోజు యేసు ప్రభు చచ్చిపోయిన రోజు అమ్మ, బాత్తో తాగేసాను. ఏం చేశాడట? బాత్తో తాగేసాను మమ్మీ, బాత్తో తాగేసాను. రీజన్ చూడండి, వాడు రీజన్ ఎలా ఉందో. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత ఏమొస్తుంది? వెంటనే 3వ రోజుకే ఏమొస్తుంది? ఈస్టర్ పండుగ వస్తుంది. మళ్ళా వచ్చాడు తాక్కుంటా, మళ్ళా తోలుకుంటూ వస్తున్నాడు. అరే ఏంద్రా ఎన్నిసార్లు చెప్పినావు అంటే, మమ్మే ఈరోజు నువ్వు నన్ను ఏమనదో, ఎందుకో తెలుసు, ఈరోజు సంతోషం, డబల్ సంతోషంతో తాగా. ఏం డబల్ సంతోషం? ఏసీ తిరిగి లేచాడు మమ్మీ. ఆడికి రీజన్ చూడండి, రీజన్ ఎడుబుడు కారణం కావాలి తాగడానికి. మీరు కూడా అంతే కదా.
నేను ఎప్పుడు పడితే అప్పుడు తాగనండి. ఎంత డీసెంట్గా చెప్తారు వీళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు నేను తాగనండి. జస్ట్ ఎప్పుడో మా ఫ్రెండ్స్తో పాటు కొంచెం అలా వెళ్ళినప్పుడు మాత్రమే నా సొంత డబ్బులు పెట్టి తాగనండి. మళ్ళా అబ్బా, నీ జీవితం పతనానికి కారణమవుతుంది. సామెతల్లో ఈ రీతిగా రాయబడి, మద్యము గ్లాసులో తలతలలాడుతుండును, దాని జోలికి పోకుము, అది కట్ల పాము వలె కాటువేయను, నాగు పాము వలె సీక్రెట్గా తాగుతాను. నేను అందరినీ చూస్తా, ప్రతి ఒక్కరిని చూస్తా, అందరి గురించి నాకు తెలుసు. మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు తాగి మాట్లాడుతున్నారా, తాకన మాట్లాడుతున్నారా, స్కాన్ చేయగలిగిన సామర్థ్యం నా కాడ ఉంది. మీరు ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నారు కూడా. కాకపోతే నేనేం చేస్తానంటే చెప్తా, చాలాసార్లు చెప్తా. నటించేవాడిని ఎవడేం చేస్తాడండి? ఎవడేం చేయలేడు. చెప్తాను. నా ముందే నేను చూస్తాండే కానీ అప్పటికప్పుడు దాస్తూ ఉంటారు కొంతమంది కదా. అన్నయ్య వస్తున్నాడని చెప్పి దాచి పెడతా ఉంటారు. నేనేం చేస్తానంటే చూసి చూడనట్టు పోతా. నువ్వు దాస్తే ఆ క్షణం దాస్తావా? నేను చూస్తున్నాను దాయడం ఏందండి పిచ్చి. కాకపోతే నేనేమనలేస్తా మిమ్మల్ని. ఎవరు చూస్తున్నారు అనుకోవాలా? దేవుడు చూస్తున్నాడని చూడాలి. అదే అంటారుగా, ఇటు చూస్తాం కానీ పైకి చూడం అన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. దేవుడు కోపగించేవాడని మనం గ్రహించాలా. సేవకుడు ఎందుకు కోపగిస్తాడు? నీ బాకురకు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, వదిలేస్తాడు. ఆనేపురం సంఘంలో ఉన్న సభ్యుల గురించి వచ్చే ఏకైక కంప్లైంట్ ఒకటి ఇదే. దీని గురించి వస్తుంది, నాకు ఖండితంగా వస్తుంది, కనపడతా ఉంది. చాలామంది అంటున్నారు, ఊర్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలామంది చెప్తున్నారు. నాకు చెప్పరేమనుకుంటారు మీరు, నేను మీతో అనను కాబట్టి చెప్పలే అనుకుంటారు. ప్రతి ఒక్కరి గురించి నాకు చెప్తారు. అలా నవ్వి వాళ్ళే మారతారులేండి అని చెప్పి వదిలేస్తాను. అలా అని వాక్యం చెప్పుకుంటూ వెళ్తాను. వాక్యమే ఒక రోజున వారిని మారుస్తుందని ఒక చిన్న ఆశ, అంతమించి ఇంకోటి ఏమీ లేదు. ఈ రోజైనా నేను తాగుబోతుల వర్తమానం చెప్దాం అనుకోలే. నేను అనుకున్నానా? అనుకోలేదు. నేను తీయలేదు. తాగితే కలిగే నష్టాల గురించి చెప్పాలంటే ఇంచుమించు 20 ప్రసంగాలు చెప్పగలను. 20 ప్రసంగాలు చెప్పగలను. సామెతల్లో కూర్చుంటే చాలా వరకు ఎన్నో ప్రసంగాలు చెప్పవచ్చు. కాకపోతే ఒక మాట, లోతు జీవితం, తన పిల్లల జీవితం, తన కుటుంబ జీవితం పతనం అవ్వడానికి కారణంలో ఒక కారణం కూడా ఈ త్రాగుడే. ఎంతమంది కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి? తాగే వాళ్ళ కుటుంబాలు చెప్పండి, మీరు చెప్పండి. తాగే వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్పగలరా? ఇప్పుడు మా మాయ తాగట్లేదు కానీ ఒకప్పుడు తాగేదట. నాకు తెలియదు, ఆయన తాగంగా నేను చూడలేదు. ఎందుకంటే నా పెళ్ళి అయిన తర్వాత ఆయన తాగడం నాకు ఎప్పుడు తెలియదు. కానీ వాళ్ళు చెప్పే బాధ నేను విన్నప్పుడు నాకు అర్థమయ్యింది. ఒకసారి అత్తయ్యతో నేను మాట్లాడుతున్న సమయంలో కానీ, ప్రీతితో మాట్లాడుతున్న సమయాల్లో కానీ వాళ్ళు చెప్పారు. ఎంత భయంకరమైన పరిస్థితులు చెప్పారంటే, ఒక్కరోజు మేము సంతోషంగా ఉన్నది లేదని చెప్పారు. ఒక్కరోజు మేము సంతోషంగా లేమయ్యా, వండుకున్నది తినకపోయే వాళ్ళం. ఇదిగో కనీసం ఇంట్లో ఒక రూపాయి ఉండే పరిస్థితి కాదు. ఇదిగో మా పరిస్థితులు ఎలా ఉండేయంటే, ఎప్పుడొచ్చి కొడతాడో, ఎప్పుడొచ్చి ఏమంటాడో తెలియక పక్కింట్లోకి వెళ్ళి దాక్కునేది భయంకరంగా మేము అని చెప్పారు. నేను మా కుటుంబం గురించి, అది నా కుటుంబమే కాబట్టి నేను చెప్తున్నా ఆ విషయాన్ని. ఎందుకంటే మీ గురించి చెప్పలేక మా కుటుంబం గురించి మీకు చెప్తున్నాను. అయితే ఒక్క మారు మీరు అర్థం చేసుకోండి, అలాంటి సిచ్యువేషన్ ప్రతి కుటుంబంలో కనిపించట్లేదా? తాగే వాళ్ళ కుటుంబంలో కనిపించట్లేదా? పిల్లలకు ఫీజు కట్టలేవు, ఆ డబ్బులు తాగేస్తావు. ఇంట్లో ఖర్చుకు ఉండాల్సిన డబ్బులు అవి తాగేస్తావు. ఇంట్లో ఉన్న వస్తువు తాకట్టు పెట్టి తాగేస్తావు. అన్నీ తాగేస్తావు. నాకు మేనమామ అవుతాడు, అత్తయ్య వాళ్ళ భర్త, మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, నాన్న వాళ్ళ చెల్లి. ఆయన తాగే విషయాల్లో మేము ఊరికి వెళ్ళినప్పుడు ఆమె డబ్బులు ఎలా తీసేస్తారు చికెన్ తేయడానికి కానీ, కనీసం ఇంటికి వచ్చిన చుట్టానికి చికెన్ తేవాలి, ఒక 1/4 కిలో 1/2 కిలో అని తేవాలి అనుకున్నప్పుడు ఆమె వద్దంటాం మేము ఆమె పరిస్థితిని బట్టి. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? లేదంటే లేదు. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఎప్పటికీ కారాలు పంపిస్తుంది, అన్నీ పంపిస్తుంది. అలాంటి ప్రేమ ఆమెది. అయితే ఆ డబ్బులు ఎక్కడెక్కడ నుండి తీసేది తెలుసా? సూర్యులు ఉంటే తెలుసా? పాక తెలుసుగా మీకు? ఇట్లుంటే పాక తెలుసు కదా, గమ్మిపాక, జమ్ము పాక ఉంటుంది చూడండి. అది అందులో నుండి ఒక్క నుండి ఒక 10 రూపాయలు, ఇంకొక సార్ నుండి ఇంకొక 10 రూపాయలు, ఇంకొక దగ్గర నుండి ఒక 50 రూపాయలు అలా బయటికి తీసేది. ఎంత దారుణమైన పరిస్థితి అయితే అలా తీయాలో ఒకసారి ఆలోచించండి. 1 రూపాయి డబ్బులు కనబడేలాగా దాయలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి? ఖరాబ్ చేసే వాళ్ళు ఉన్నారనే కదా అర్థం. ఏంటక్క ఇదంతా ఆడాడ తీస్తున్నామంటే, అరే ఒకవేళ మాయ పొరపాటు నేను ఏడబెట్టడం చూశాడు అనుకో, ఇక్కడున్న 10 రూపాయలు లేదంటే 50 రూపాయలు పోతాయి అంతే. మిగతా అన్ని చోట్ల ఉన్న డబ్బులు ఆగుతాయి.
ఒకవేళ నేను అన్నీ ఇక్కడే పెట్టాను అనుకో, తర్వాత తినడానికి కూడా నా పిల్లలకు పెట్టుకోవడానికి కూడా ఉండదురా అని చెప్పి. ఎంత బాధతో కూడిన మాట చూడండి, ఎంత భయంకరమైన మాట చూడండి. జీవితాలు పతనమయ్యాయి. అలాంటి మా ఆయన నేను చనిపోయినప్పుడు నేను అన్నాను, పీడ పోయిందిలే అన్నాను నేను. అంటే నన్ను తిట్టింది, కొట్టడానికి వచ్చింది మా అక్క. నీకేం తెలుసురా భర్త విలువ, తాగినా తిరిగినా మొగతోడు అనేది ఎంతో ఆ కుటుంబానికి బలాన్ని ఇస్తుందిరా అని చెప్పి. అది వేరే విషయం. నాకంతా అనిపించింది, నిజమే, వాస్తవమే, తోడు అవసరమే. మీ తోడు, మీ క్షేమం కోరుకునే వాళ్ళ దగ్గర మీరు దాగి తాగుతున్నారంటే మీకు మించిన దౌర్భాగ్యుల భూమి మీద ఎవరు లేరు. తాగే ముందు నీ పిల్లవాడు గుర్తు రావాలా, తాగే ముందు నీ భార్య గుర్తు రావాలా, తాగే ముందు నీ కుటుంబ సభ్యులు గుర్తు రావాలా. ఎందుకంటే నీ ఆరోగ్యాన్ని నీ అంతటా నీవే ఖరాబ్ చేసుకుంటున్నావు కనుక, నీ ఆరోగ్యాన్ని నీ అంతటా నీవే పతనం చేసుకుంటున్నావు కనుక తాగే ముందు ప్రతి ఒక్క సందర్భము నీకు గుర్తు రావాలి. ఈరోజు నా అవయవాలు ఖరాబ్ అయిపోయి మరలా అవయవాలు మళ్ళా వేసే పరిస్థితి కూడా కాదు. తాగితే ఎఫెక్ట్ కొట్టే ఏంటో తెలుసా? ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, క్లీనింగ్ చేసే ప్రాసెస్ అన్నీ దెబ్బతింటాయి. వాటి వలన మళ్ళా రీయూజ్ చేసే పరిస్థితి లేదు. అవి ఎలా ఎప్పుడైతే మాడిన పరిస్థితికి మారిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు కొంచెమేగా, నీ బాడీ ఎంత తట్టుకుంటుందో నీకేం తెలుసు. లోపల యాసిడ్ తాగుతూ కొంచెమేగా అంటే నేనేం చెప్పాలా, నీకేం చెప్పాలా నాకు అర్థం కావట్లే. భయంకరమైన యాసిడ్ తాగుతూ కదా కొంచెమేగా అంటే నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లే. జాగ్రత్త. ఈ లోతు కొంచెం అనుకుంటూ వెళ్ళాడు. ఆఖరికి పిల్లల భవిష్యత్తుని నాశనం అయ్యేలాగా ఒకందుకు కారకుడయ్యాడు. తెలియకనే కారకుడయ్యాడు. తెలిసి కారకుడు అవ్వలే, తెలియకనే అనుకోలేదు. నా పెద్ద బిడ్డ నాతో శయనిస్తుంది అనుకున్నాడా, నా చిన్న బిడ్డ నాతో శయనిస్తుంది అనుకున్నాడా? అనుకోలే. కానీ ఆ తాగుడు మత్తులో ఉండడం ద్వారా వాళ్ళు ఎప్పుడు శయనించారో ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియదట. ఎంత ఏడ్చుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సొహలోకి వచ్చాక వారు గర్భం దాల్చారని తెలిసిన తర్వాత, దానికి కారకుడిని నేనే అని తెలిసిన తర్వాత ఎంత భయంకరమైన ఏడ్చుంటాడో, రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుంటాడో ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఆ సన్నివేశాన్ని తలుచుకుంటేనే ఆ లోతు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయి ఉంటాడో బాధతో అర్థం చేసుకోండి. మీ కుటుంబం నాశనం అవుతే రేపటి రోజున మీరు కూడా అలాంటి పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే లోతు పడిపోవడానికి గల కారణం, లోతు పతనం అవడానికి గల కారణంలో ఈ తాగుడు కూడా భయంకరమైన కారణం. ఇప్పటి వరకు మనం చూసిన అన్నిటికంటే భయంకరమైన స్థితి మనకు కనిపిస్తూ ఉంది. భయంకరమైన స్థితి కనిపిస్తూ ఉంది. అబ్రహాము ద్వారా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, కానీ లోతు ద్వారా తన పిల్లలు ఆశీర్వదించబడినట్లుగా మనకు కనిపించట్లే. ఎప్పటి వరకు మీరు వాక్యం విన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. విన్నారా? వింటే ఆఖరిగా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు ముగిద్దాం. చెప్తారా? లోతు పతనం అవడానికి గల కారణం, మొదటి కారణం ఏంటో చెప్తారా? ఒకటి, కలహాలు కలిగి ఉండటం. మీరు కూడా ఎవరితో గొడవలు కలిగి ఉండకండి, మీరు పతనం అయిపోతారు, జాగ్రత్త. రెండోదిగా కారణం ఏంటంటే భక్తిపరుడైన అబ్రహామును విడిచి వేరుగా వెళ్ళటమే రెండవ కారణం. మూడవ కారణం ఏంటయ్యా అంటే ఇదిగో గమనిలో వద్ద కూర్చున్నాడు. ఎవరి దగ్గర? దుష్టుల దగ్గర, అలాగే అపహాసకులు చేసే దగ్గర, పాపుల దగ్గర, దేవునికి ఇష్టం లేని వారి దగ్గర కూర్చొని వారితో సాంగత్యం చేయడమే మూడవ కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. నాలుగోదిగా మనం చూడగలిగితే చెప్తారా? నాలుగోదిగా మనం చూడగలిగితే ఆఖరి మాట చెప్తారా? త్రాగుడుకు బానిస అవ్వటమే భయంకరమైన స్థితికి మార్చబడ్డది. లోతు తన కుటుంబం పూర్తిగా నాశనం అవడానికి కారకుడైపోయాడు. లోతు కూడా పతనం అవడానికి కారణమైపోయింది. ఈ రోజున ఒకవేళ నీ కుటుంబం, నీవు పతనమయ్యే పరిస్థితికి ఒకవేళ వచ్చే విషయాల్లో ఈ అలవాట్లలో మీరు ఉన్నారేమో, ఈ 4 విషయాలలో మీరు ఉన్నారేమో. కలహాలు పెట్టుకోవడం కానీ, త్రాగుడుకు బానిస అవ్వడం కానీ, లేదా ఒక మంచి మిత్రుడిని కానీ, లేదా ఒక మంచి భక్తిపరుడి నుండి దూరం అవడం కానీ ఎప్పుడైనా మీరు ఇష్టపడుతున్నారేమో, అలాంటప్పుడు తప్పక మీ జీవితాలు పతనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు ఆ రీతిగా ఉండక, లోతులాగా ఉండక, ఇదిగో లోతులాగా ఇలాంటి పొరపాట్లు మీ కుటుంబంలో కానీ, మీ స్థితిలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ రానియక, ఇదిగో భక్తి జీవితంలో, ఇదిగో విశ్వాసంలో, నమ్మకంలో ప్రభు మీద ఆధారపడుతూ, దుష్టులకు దూరంగా ఉంటూ, దేవుని వాక్యానికి సమీపంగా ఉంటూ, దేవుని వాక్యంలో బలముగా ఉంటూ మీరు ముందుకు కొనసాగాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించాలనేదే నా ఆశ, మీ బ్రతుకులు బాగుండాలనేదే నా ఆశ. ఇదిగో మీరు ఉన్నతమైన స్థాయికి చేరాలన్నదే నా ఆశ. ఇదిగో మీరు గొప్ప స్థాయికి చేరాలనే
ఈ యొక్క కొద్ది మాటలు మీకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. త్రాగుడికి బానిసగా ఉంటే దాని నుండి విడిచిపెట్టండి. ఇదిగో దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంటే దాని గురించి మానేయండి. అంతేకాకుండా కలహాలు ఒక్కొక్కరిలో బానిస అయిపోయారు, నేను వాళ్ళతో చచ్చిన మాటలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అనుకుంటున్నారా, అది కూడా మానేయండి. దానివల్ల మీకే నష్టం, దానివల్ల మీకే నష్టం. ఎన్ని రీతులుగా ఉన్నాయో. ఒకవేళ మందిరానికి క్రమంగా రాకుండా పరిశుద్ధ సహవాసంలో ఉండకుండా ఉంటున్నావేమో, అది నీ జీవితానికి ఏమీ కాదులే అనుకుంటున్నావు, అది కూడా ఒక పతనమే. అందుకే మనం చూస్తున్నాం అబ్రహాముకు దూరం అవడం ద్వారా ఇక ప్రార్థన లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఆఖరికి ఏమైపోయాడయ్యా అంటే దుష్ట సాంగత్యంలో పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండిపోయాడు. నిజంగా అసలు గొప్ప జీవితం ఏందయ్యా అంటే అసలు సొదొమ గొమొర్రా ప్రాంతంలో చచ్చిపోవాల్సిన ఈ లోతు తన కూతుర్లు చచ్చిపోవాలి అసలైతే, కానీ కాస్తో కోస్తో మర్చిపోకుండా ఉన్నాడు. ఎవరిని దేవుణ్ణి కదా. అందుకే అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు, ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆయన్ని లేచి గౌరవించి అయ్యా నా ఇంట్లో ఉండనని మికిలి బతిమిలాడి, ఆ పరిస్థితిని కూడా దిగజారిపోయావు నువ్వు. ఒకవేళ సేవకుని గౌరవించడం కానీ, ఒక మంచి మాట చెప్పే వాళ్ళని గౌరవించడం కానీ, అతిథి సత్కార్యం చేసే విషయంలో చేయకపోవడం కానీ, ఇవి కూడా మర్చిపోయావేమో. ఒకవేళ ఇంకా దౌర్భాగ్యం, అసలు లోతు కుటుంబం ఆ రీజన్ తెలియడానికి ప్రాధాన్యమైన కారణం ఇగో ఏం రాబోతుందని, ఉగ్రత రాబోతుందని కదా. సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవుడు అగ్ని గంధకాలు కుమ్మరించబోతున్నాడని ఆ విషయం తెలియడానికి ప్రాధాన్యమైన కారణం ఏంటంటే వాళ్ళను స్వాగతించి ఇంట్లోకి పట్టకపోయాడు. హల్లెలూయా. స్వాగతించి ఇంట్లోకి పట్టుకెళ్ళాడు. నా ఇంట్లో నివాసం ఉండండి అయ్యా, కాళ్ళు కడుక్కోండి అయ్యా, మీకు భోజనం సిద్ధపాటు చేస్తా. అక్కడేమో సారా భోజనం సిద్ధపాటు చేయడం మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ఆయనే భోజనం సిద్ధపాటు చేస్తాం. ఎందుకంటే భార్య అంత సహకరిస్తుంది. కొంతమంది కుటుంబాలు అంతే. ఎవరైనా ఇంటికి వస్తే ఏదైనా చేయమంటే ఏమంటారు, నువ్వు ఏ చేసుకోపో, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఇంతే. నాకు అర్థం కాక అది నాశనానికి కారణం. చాలామంది ఇదే మాటలు, చేసుకో, వండుకో, తినుకో. ఏంది నువ్వు ఎందుకున్నావు నాకు అర్థం కాక. ఎందుకున్నావు గాడిదలు కాయడానికి ఉంది. మీరు ఎవడి పని వాడు చేయాలి. హల్లెలూయా. భర్త చేయాల్సిన పని భర్త చేస్తాడు, భార్య చేయాల్సిన పని భార్య చేయాలి. 100% చేయాలి. అది దేవుడు చూస్తాడు, దాన్నే దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కనిపించని భర్తకి లోపడినప్పుడు కనిపించని దేవుడికి నువ్వు లోపడుతున్నావు అంటే ఎలా చెప్పాలా? కనిపించని భార్యను ప్రేమించినప్పుడు నువ్వు కనిపించని దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే ఎలా చెప్తారు? ఏం చెప్పాలి? చాలామంది ఇలా అంటారు. అక్కడేమో అబ్రహాం దగ్గర సారా ఏం చేసింది, ముసలిదే. మళ్ళీ ఇంకా నీలాగా వయసు ఉన్నోళ్ళు కాదు, బలం ఉన్నోళ్ళు కాదు కదా, ఎలాంటి ముసలామా కదా. ఆమె ఎంత సాగిరి, పశువుని వధించిన దానికి కూడా ఆమె అంత వండేసింది అండి. ఎన్ని చపాతీలు చేసింది, ఎన్ని రొట్టెలు చేసింది అక్కడ రాయబడి ఉంది. అద్దలకద్దలు చేసేసింది ఆమె, అప్పటికప్పుడు సిద్ధపాటు చేసేసింది. అలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ముసలితనంలో కూడా దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు. మిమ్మల్ని మాత్రం గతికి కూడా తీసుకురాడు. అలాగుంటే జాగ్రత్త. లోతు భార్య చేసినట్టుగా మనకు కనిపించదు. లోతుయే వారికి పరిచర్య చేసినట్టుగా కనిపిస్తుంది. లోతుయే వారికి ఆహారం వడ్డించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ రోజున ఒకవేళ మీరు ఆ రీతిగా ఉన్నారేమో, ఎందుకో చెప్పాలనిపించింది. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మీరు చెప్తా ఉన్నాను. ఎప్పుడు కాదనకండి. ఎవరైనా వస్తే అతిథి సత్కారం చేసే విషయంలో ముందుండండి. ముందు మీరే ఉండాలా. ఏమండి ఏం చేయమంటావు, ఈరోజు వాళ్ళు వచ్చారు కదా, ఏమండి ఇంటికి వాళ్ళు వచ్చారు కదా, ఏం చేయమంటావు అని అడగగలిగేంత స్థాయికి మీరు ఉండాలి. ఆయన చెప్తే కానీ నువ్వు దేవు. నాకు అర్థం కాక ఏంటి నీ ఆలోచన కరెక్ట్ అది కానీ కాదు. అస్సలు అలా ఉండకూడదు. ఎందుకంటే అతిథి సత్కార్యం చేసే విషయంలో ఆడవాళ్ళు ముందు ఉండాలి, 100% ముందు ఉండాలి. ఎందుకంటే మీరే కదా వడ్డించేది, మీరే కదా ఆహారం పెట్టేది, మీరే కదా అన్ని సిద్ధపాటు చేసేది, మీరే కదా రుచిగా తయారు చేసేది. ఆ బాధ్యత మీకు దేవుడు అప్పచెప్పాడు కదా. ఒకసారి అర్థం చేసుకోండి. లోతు జీవితం తన భార్య ఉపస్థంగా మారడానికి కారణం కూడా ఒకందుకు పరిచర్య చేసే గుణం లేకపోవడం. నేను ఒకరిని ఉద్దేశించి అన్నట్లే, అక్కడ రాయబడింది కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అతిథి సత్కారం చేశాడు గనక, ఆకాశంత భక్తి అయినా ఉంది గనక, అందువలన లోతు తన పిల్లలు కాస్త బతికి బయటపడ్డారు. లేకపోతే వీళ్ళు కూడా ఉపస్తంభం కావాల్సి వచ్చేదో, లేకపోతే ఆకాశం నుండి అగ్ని కందకాలు కూరి అలాగా ఏమంటారు కురిపించబడి వీళ్ళు కూడా దహనమైపోయి కాలిపోయే వాళ్ళేమో తమ ఆస్తితో పాటు. ఈరోజు అర్థం చేసుకుందాం. లోతులాగా కాక ఇదిగో దేవునికి భయపడుతూ విశ్వాసంతో ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.